చూడండి, సంఘము అభివృద్ధి చెందాలంటే, సంఘము అభివృద్ధి అంటే, సంఘం అంటే ఎవరు? నువ్వే. నువ్వు డెవలప్ కావాలంటే కొన్ని పనులు చేయాలి. సంఘము అభివృద్ధి చెందాలంటే కొన్ని లక్షణాలు మనం కలిగి ఉండాలా. వాక్యానుసారంగా దేవుడు ఏం చెప్తాడో అది ఎప్పుడైతే మనం ఫాలో అవుతామో ఆటోమేటిక్గా నువ్వు డెవలప్ అయినట్టే. నా యేసుకే మహిమ కలుగునుగా. చూడు, ఇక్కడ ఫస్ట్ సంఘము అభివృద్ధి చెందాలంటే ఒకరితో ఒకరు సమాధానము కలిగి ఉండాలి. ఎంతమంది ఇష్టపడతారు? అందరూ ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉండాలి. ఉండాలా వద్దా? ఐక్యంగా ఉండాలొద్దా సహోదరులు? సంఘము అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలంట? ఒకరికి ఒకరు ఏం చేయాలంట? సమాధానము కలిగి ఉండాలి. చూద్దాం, వాక్యంలోకి వెళ్దాం. 1 తెస్సలోనిక 5వ అధ్యాయము 13వ వచనం. 1 తెస్సలోనిక 5:13. వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాము. చూడండి, ఇక్కడ సంఘములో దేవుడు ఒక్కొక్కళ్ళకి ఏం చేశాడ? పని పెట్టేశాడు. అర్థమైందా? దేవుని రాజ్యాన్ని కట్టడానికి ఏం కావాలంట? ప్రతి మనిషిని ఏం చేశాడు? ఒక్కొక్క పనిని వారికి అప్పచెప్పేశాడు. ప్రతి వారి పనిని బట్టి ఏం చేయాలంట? వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా. ఇప్పుడు ఎవరికి ఏ పని పెట్టినా, కార్పెట్లు వేసినా, గంట కొట్టినా, కెమెరా పెట్టినా, సౌండ్ సిస్టమ్ పెట్టినా, నువ్వు మరి సంఘానికి అనేక మంది పిలవటానికి దేవుడిచ్చిన కృపావరాల్లో ఏ వరం నీకు ఇచ్చినా, ఏ పని నిమిత్తము నిన్ను దేవుడు ఏర్పాటు చేశాడో ఆ పని నిమిత్తము ఒకరికొకరు ఏం చేయాలంట? మిక్కిలి ఘనముగా ఎంచుకోవాలి. వారి పనిని బట్టి, ఏ పని అయితే దేవుడు భూమి మీద ఇచ్చాడో ఆ పనిని బట్టి ఏం చేయాలంట? వారిని ఘనముగా. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకరినొకరు ఘనంగా ఎంచుకోవద్దా? ఇప్పుడు సంఘము డెవలప్ అవ్వాలంటే సంఘస్థులు ఒకరికొకరు సమాధానము కలిగి ఉండాలి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా తగ్గించుకున్నాడో, పాటలు పాడినా, కెమెరా పెట్టినా సంఘములో పరిచర్యకు సహాయం చేస్తున్నా, అదే పని ఇచ్చినా కానీ ఒకరిని బట్టి ఒకరిని ఏం చేయాలంటే నువ్వు ఘనముగా. వారికి ఒక పని అప్పు చెప్పాడు కాబట్టి ఆ పనిని బట్టి నువ్వు ఎప్పుడైతే వారిని గౌరవిస్తావో 100% దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, ఒకరితో ఒకడు ఏం చేయాలంటే సమాధానము కలిగి ఉండాలి. ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఇప్పుడు వెంటనే రెడీగా ఉంది దూత. నాకు 2 వారాల క్రితం ఈ సబ్జెక్ట్ ఇచ్చాడు దేవుడైతే. చెప్తాను ప్రభా అంటే వద్దులే, ఆగు అన్నాడు. మొన్న ఫేస్బుక్ లైవ్లో చెప్దాం అనుకున్నా, నీ సంఘంలోనే కొంతమంది చూడట్లేదు కాబట్టి చెప్పొద్దు, సంఘంలో చెప్పాను. దాని లైట్ తీసేసుకుంటారు, ఆ బ్లెస్సింగ్స్ అందరికి వెళ్ళాలి కదా. ఇప్పుడు నువ్వు అంటే ఇది కట్టడానికి చేసిన పని అది పనే కదా? బ్యానర్ కట్టిన పనే కదా? తపలా కొట్టిన పనే కదా? అది ఏ పని ఇచ్చినా దేవుడు ఆ వ్యక్తిని నువ్వు ఎప్పుడైతే నువ్వు గౌరవిస్తావో ఆ పనిని బట్టి, అంతేకాకుండా ఒకరినొకడు ఎలా ఉండాలంట? వారిని బట్టి ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచుకో. ఎంతమంది ఎంచుకోవడానికి ఇష్టపడతారు? అంతేకాకుండా ప్రతి ఒక్క బిడ్డతో ఏం చేయాలంట? సమాధానము కలిగి ఉండాలి. 100% నువ్వు డెవలప్ అవుతావా లేదా? మొట్టమొదటిగా దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచుకొని ఒకరితో ఒకరు సమాధానము కలిగి. ఇది సంఘము అభివృద్ధి చెందటానికి ఒక లక్షణం. ఇది ఇక్కడ చూస్తే మార్క్స్ వార్త 9:50. మార్క్స్ వార్త 9వ అధ్యాయము 50వ వచనం. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారము కలుగజేతురు? ఉప్పు నిస్సారమైతే, దానిలో టేస్ట్ లేకపోతే, లవణాలు లేకపోతే అది ఉపయోగం ఉందా?
ఒక ఇంటికి వెళ్తే భోజనం కూర్చోమని వాళ్ళ అబ్బాయి ఉప్పు డబ్బా ముందు పెట్టుకుంటాడు. నేనే ఉప్పు తక్కువ తింటా, నా కోసం ఆ సహోదరి ఉప్పు తక్కువ వేస్తుంది. వాళ్ళ అబ్బాయి డయాక్గా డబ్బా పెట్టుకుని పెద్ద స్పూన్తో వేసుకుంటూ ఉంటాడు, అదే చికెన్ వేసుకున్నట్టు వేసుకుంటూ ఉంటాడు. అంటే ఏమన్నాడు దేవుడు ఇక్కడ? ఉప్పు మంచిదే, కానీ ఉప్పు నిస్సారమైన ఎడల దేనివల్ల మీరు దానికి సారము కలగజేతురు? మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో ఒకడు సమాధానముగా. ఉప్పు మరి నాలుగుకి ఉప్పు అవసరమా లేదా? అవసరలేదా? ఆ ఉప్పు తగలకపోతే చికెన్లో కానీ, మటన్లో కానీ, ఫిష్లో కానీ, అది ఏ కూర అయినా కానీ ఉప్పు తగ్గితే దాని రుచే మారిపోతుంది. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఇక్కడ మీలో మీరు ఉప్పు సారం గలవారు ఉండి ఒకరితో ఒకడు సమాధానముగా. అంటే ఇతరులకు రుచికరంగా నువ్వు ఉండేటువంటి నీ లైఫ్ ఎలా ఉండాలంటే ఇతరులకు రుచికరంగా ఉండాలి, టేస్టీగా ఉండాలి. అంతేకాకుండా సమాధానము కలిగి ఉండాలి. నాకెందుకులే, వాళ్ళేది నీలేదు అనుకోవద్దు. ఈరోజు సంఘము డెవలప్ అవ్వాలంటే, సంఘం అంటే నీవే. సంఘము నువ్వు అభివృద్ధి చెందాలంటే ఒక్కొక్క పనిని దేవుడు అప్పచెప్పాడు కాబట్టి ఆ పనిని బట్టి ప్రతి ఒక్కరిని ఒకరినొకరు గౌరవించుకుంటూ వారితో ఎప్పుడైతే సమాధానం ఉంటామో 100% నువ్వు డెవలప్ అయిపోతావు. ఇతరులకు రుచికరంగానే ఉండాలని, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని, అంతేకాకుండా ప్రతి ఒక్క బిడ్డతో కూడా సమాధానం కలిగేటువంటి బిడ్డగా నువ్వు ఉంటే నువ్వు 100% నువ్వు డెవలప్ అవుతావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ చూద్దాం. రెండోదిగా మొట్టమొదటి వారి పనిని బట్టి ఏం చేయాలంటే వారిని గౌరవించాలి. ఘనముగా నువ్వు ఎంచుకోవాలి ఒక వ్యక్తిని. అర్థమైందా? ఇప్పుడు దైవజనుడు ఉంటే దైవజనుడు పక్కనే కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటాడు జనం. అది కూడా కాలేడు దైవజనుడు వైపే. చాలా చోట్ల చూస్తాను నేను, విచిత్రంగా ఉంటుంది. గౌరవించాలి వద్దా దైవజనుడిని? గౌరవించాలదా? ప్రతి వారిని బట్టి ఆ వ్యక్తిని నువ్వు 100% ఎప్పుడైతే నువ్వు గౌరవిస్తావో డెఫినెట్గా సంఘం అనే నీవు డెవలప్ అవుతావు. నువ్వు ఇతరులకు రుచికరంగా ఎప్పుడైతే ఉంటావో 100% నువ్వు అభివృద్ధి చెందుతావు, విస్తరిస్తావు, భూమిని నిండిస్తావు, నువ్వు ఫలిస్తావు, ఫలభరితంగా ఇతరులకు ఆశీర్వాదకరంగా నీవు ఉంటావు. ఇక్కడ చూద్దాం. రెండోదిగా చూస్తే మొట్టమొదటిగా ఒకరితో ఒకరు సమాధానము కలిగి ఉండాలి. ఈ పని కనుక నువ్వు చేస్తే 100% నువ్వు డెవలప్ అయిపోవాలి. రెండోదిగా చూస్తే దేవుని యందు భయభక్తులు. సంఘం అనే నీవు రెండోది దేవుని యందు ఎలా ఉండాలంటే భయము భక్తి కలిగి జీవించాలి. ఇక్కడ చూద్దాం. కీర్తన 34:9. కీర్తన 34:9 చెప్తారు అందరూ. యేసు నామములో వాక్య ప్రకారం ఒకరితో ఒకరము సమాధానముగా ఉంటాం, ఇతరులకు నేను రుచికరముగా ఉంటాను. ఓకే, ఇప్పుడు చూద్దాం. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఏం చేయాలంటే మనం ఎవరు భక్తులు? దేవుని భక్తులు. ఆయన భక్తులమైనటువంటి మనము ఎలా ఉండాలా? ఆయన యందు భయము భక్తి కలిగి జీవించాలి. ఎంతమంది ఇష్టపడుతున్నారు ఆయన యందు భయభక్తి? కరెక్ట్ టైంకి రండి దయచేసి. ఆదివారం మిస్ కావద్దు. ఓపెన్ చదువుతున్నా, ఎవ్వరు కూడా మిస్ కావద్దు. ఇక తప్పదు అనుకుంటే తప్పించి 100% ఎవ్వరు మిస్ కావద్దు. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే. సన్నిధికి త్వరగా రండి పరిగెత్తుకుంటా ఆనందముతో. మరి 100వ కీర్తన ఉంటుంది. కీర్తన 100 తీనా ఒకసారి. కీర్తన 100 చూడండి, చాలా శ్రేష్టమైనటువంటి మాటలు. ఇప్పుడు నీవు దేవుని యందు భయము భక్తి కలిగి జీవించాలంటే సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. ఎలా ఉండాలంట? నీవు ఉత్సాహగానముతో చేయుచు. ఎలా ఉండాలంట? దేవుని సన్నిధికి బాధగా వస్తారు, వేదనగా వస్తారు, దుఃఖము, కష్టము, కన్నీరు, ఎంత వేదనో సంఘానికి రావాలంటే. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం అంటే ఏంటి? దేవుని మాట వినటం, దేవుని మాటకు సాగిలపడటం, వాక్యానుసారంగా నడుచుకోవటం. ఎలా రావాలంటారు దేవుని సన్నిధికి?
ఎక్కడ సాకు దొరుకుదా చూస్తున్నారు. వర్షం పడుతుంటే చాలు వెంటనే ఫిక్స్. నేనే చేయి పెట్టి ఆపుతున్నా. ఏది అమీర్పేట చౌరస్తలో నుంచొని, ఏసయ్యా నా బిడ్డలకు ఒక్కడికి కూడా అవకాశం ఇవ్వద్దు, వర్షం పడు. అర్థమవుతుందా? దేవుని సన్నిధికి ఎలా రావాలంట? ఉత్సాహగానము చేస్తూ ఆయన సన్నిధికి రావాలి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. కలిగినటువంటి అర్పణ, దేవుడు నీ జీవితంలో చేసినటువంటి మేళ్ళని బట్టి ఒక అర్పణ, అది డబ్బు కావచ్చు, ప్రార్థన కావచ్చు, ఆ అర్పణను దేవుని సన్నిధికి తీసుకొచ్చి ఎలా రావాలంట? కృతజ్ఞతార్పణలు చెల్లిస్తూ దేవుని సన్నిధికి రావాలి. అంతేకాకుండా కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఎంతమంది పాటలు పాడుకుంటూ వస్తున్నారు చెప్పండి, స్తుతిస్తూ. కానీ ఎవరైనా వచ్చారా ఈరోజు? మంచోళ్ళు మీరందరూ. అరుస్తాడు వీడు, వెరీ గుడ్. అంటే ఆయన ఎందుకు భయము భక్తి కలిగి జీవించడం ఏంటంటే వాక్యానుసారంగా దేవుని సన్నిధికి రావటం. వాక్యం ఏం చెప్తుందో అది నువ్వు తూచా తప్పగా పాటించేటువంటి బిడ్డగా నీవు ఉండాలి. దేవుని యందు భయము భక్తి కలిగి జీవించినట్లయితే 100% సంఘం అనేటువంటి నీవు అభివృద్ధి చెందుతావని దేవుడు చెప్తాడు. ఇక్కడ చూస్తే యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు గల వారికి ఏమియు కొదువా చెప్పాలా? ఏమియు కొదువా అంటే నువ్వు అభివృద్ధి చెందుతున్నట్ట కాదా? కొదువు లేకుండా అంటే ఏంటంట? అనారోగ్యం కావచ్చు, అది వ్యాధి కావచ్చు, బాధ కావచ్చు, దుఃఖము కావచ్చు, కష్టము కావచ్చు, కన్నీరు కావచ్చు, ఏమి కూడా అనేది నీకు ఆరోగ్యం అనే ఆశీర్వాదము, ఐశ్వర్యం అనే ఆశీర్వాదము, శాంతి అనే ఆశీర్వాదము, సమాధాన ఆశీర్వాదము కొదువు లేకుండా దేవుడు ఇస్తాడంట. ఎలా ఇస్తా? ఎందుకు? భయము భక్తి కలిగి జీవించాలి. ఎంతమంది ఇష్టపడుతున్నారు ఈ రోజున? మంచి మాటలు బాగా ఇష్టపడుతున్నారు, వెరీ గుడ్. అర్థందా? నీవు డెవలప్ కావాలంటే ఒక లక్షణము, మొట్టమొదటి ఇతరులతో సమాధానము కలిగి ఉండాలి. రెండోది దేవుని యందు భయము భక్తి. అంటే భయము భక్తి అంటే దేవుడు చెప్పే మాటలు వినటం, లోబడటం, సాంగలిపడటం, వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనము జీవించడం. ఇక్కడ చూస్తే దేవుడు చెప్తున్నాడు ఇంకొక మాట. కీర్తన 128 1-4 కీర్తన 128 1-4 వరకు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. ఇప్పుడు ఏంటంటే సంఘం అనే నువ్వు అభివృద్ధి చెందాలంటే దేవుని యందు భయము భక్తి కలిగి జీవించాలి. అంతేకాకుండా ఆయన త్రోవల యందు, ఏ త్రోవ అయితే ఆయన పెట్టాడు భూమి మీద, ఏ మార్గాన్ని అయితే పెట్టాడో ఆ త్రోవల యందు ఏం చేయాలంటే మనము నడుచుకోవాలి. ఎప్పుడైతే ఆయన చెప్పిన మాట ప్రకారం ఆయన మార్గాల్లో నడుచుకుంటాం, తూచా తప్పగా పాటిస్తామో వారు ధన్యులు. అంటే వీఆర్ బ్లెస్డ్ అన్నాడు. అంటే దీవించబడిన వారు ధన్యులు. అంటే అర్థమవుతుందా? ఇప్పుడు ఎంతమంది ఇష్టపడతారు ఆయన ఎందుకు భయము భక్తి కలిగి జీవించాలి? ప్రభా నీ ఎందుకు భయము భక్తి కలిగి నేను జీవిస్తా, నీ మార్గాల్లో నేను నడుస్తా, నీ త్రోవల్లో నడిచి ఆ ధన్యతను నేను స్వతంత్రించుకున్నటువంటి బిడ్డగా నేను ఉంటానని చెప్పేసి ఎప్పుడైతే అంటావు, ఇక్కడ చూద్దాం వారు ఎలా ఉంటారంట. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు, నిశ్చయముగా, ష్యూర్లీ, నిశ్చయముగా నీవు డెవలప్ అవ్వాలంటే, సంఘం అనే నువ్వు అభివృద్ధి చెందాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిచి ఆ ధన్యతను వెళ్ళాలని, తద్వారా నిశ్చయముగా నీవు ఏం చేస్తాంట, నీ కష్టార్జితము నీవు. అంటే ఇతరులను ఆశిస్తావా? ఆశిస్తా. ఊరకొస్తా ఫినాయిల్ తినేది గ్యాంగ్ ఎక్కువ ఉన్నారు తాగేవాడు. ఏ కాడికి ఎవడేమిస్తాడు, ఏవిడిస్తాడు, ఇదే మైండ్. నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని, నీ కష్టార్జితం నువ్వే అనుభవించాలా, నువ్వే తినాలని దేవుని వాక్యం సెలవిస్తాడు. నువ్వు అభివృద్ధి చెందాలంటే రెండోదిగా దేవుని యందు భయము భక్తి కలిగి ఆయన మీతో చెప్పునది. ఎంతమంది చేయడానికి ఇష్టపడతారు? నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవిస్తావా? నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. అబ్బా, నీకేం కలిగిద్దంట? మేలే. కీడనేది నీ జీవితంలో. ఎందుకు? దేవుని యందు భయభక్తి కలిగి
ఆయన ఏం చెప్తున్నాడని నువ్వు చేస్తున్నావు కాబట్టి, ఆయన మీతో చెప్పినది చేయడన్నావు కాబట్టి, ఆ మాట ప్రకారం నేను లోబడుతున్నావు కాబట్టి దేవుడు చెప్తున్నాడు ప్రతిదీ కూడా నీకు మేలే జరిగింది, నీవు ధన్యుడవు, నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవిస్తావు. ఎవరిదో నువ్వు లాక్కుందావు, ఎవరిదో ప్రతి పైసా చూస్తే మీ కష్టం కనబడిద్ది. నాకు కష్టపడి తీసుకొచ్చి చేసే డబ్బుతో నేను జలసాలు చేయొచ్చా? షేక్ అయింది బాడీ. ఒక 10 రూపాయలు చూడాలంటే వణుకు పడుతుంది నాకు అవి చూస్తే. దడా తెస్తా ఉంటారు డబ్బులు కట్టలు కట్టలు. అట్లా తీయ మనం ప్రతి పైసా వాల్యుబుల్. మీ కష్టార్జితం కనపడతా ఉంటుంది. అర్థమవుతుందా? నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు. రెండవ లక్షణమైనటువంటి ఆ భయము భక్తి కలిగి జీవిస్తావు. మనం ఎవరో దేవుని భక్తులు. మనము ఆ భక్తి కలిగినటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా దేవుని యందు భయము భక్తి కలిగి జీవించాలని, ఆ భక్తి నువ్వు చేయాలని, ఆయన మాటకి సాగిలపడాలని, ఆయన మాటకు లోబడాలని, ఆయన ఏం చెప్తాడో చేసి నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు, నీకు మేలు కలుగును, నీవు ధన్యుడు అన్నాడు. మేలే తప్పించి నీ జీవితంలో కీడు అనేది నీ జీవితంలో ఉండదు. తర్వాత ఇక్కడ నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె. ఫలించు ద్రాక్షవల్లి వలె. అంటే నీ ఇంట్లో నీ భార్య ఎలా ఉంటుందంట? ఫలించు. కూర్చోట అర్థం ఏముందంటే యోహాను 15:1 ఉంటుంది. ఏముంటుందంటే బాగురండి ఇక్కడ, ఫలించు ద్రాక్షవల్లి భార్య. అక్కడ యోహాను 15:1 చదువున్నాను, అది అట్లానే పట్టుకో. నేను నిజమైన ద్రాక్షవల్లిని. ఎవరంట? యేసయ్య పేరు. ఇప్పుడు ఆయన పేరు ఏం పేరు? నిజమైన ద్రాక్ష. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? నీ లోగిట నీ భార్య ఫలించు. అంటే ఎవరితో పోలుస్తున్నాండి ఇప్పుడు ఇక్కడ? ద్రాక్షవల్లి ఎవరు? ఇప్పుడు నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే, ఆయన మార్గంలో నడిస్తే, నీ లోగిట నీ ఇంట్లో నీ భార్య ఎలా ఉంటుందంట? చెప్పరు, చెప్పమ్మా. మైకి ద్రాక్షవల్లి ఎవరు? నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే, ఆయన త్రోవల్లో ఆయన మార్గంలో నడిస్తే, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు. నీ లోగిట నీ భార్య, అంటే నీ ఇంట్లో నీ భార్య ఎలా ఉంటుందంట? ఫలించు ద్రాక్షవల్లి వలె.